ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కొత్త పార్టీలోనూ టికెట్ లేకపోవడంతో నేతలు నేలచూపులు చూస్తున్నారు. అటు రెబల్స్కు నో ఛాన్స్ అంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. దీంతో రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి అయోమయంలో పడింది. వైసీపీ వైఖరి నచ్చక ఆనం, మేకపాటి, శ్రీదేవి, కోటంరెడ్డి టీడీపీలోకి చేరారు. అయితే కోటంరెడ్డికి మాత్రమే మొదటి జాబితాలో చోటు కల్పించారు. మిగతా వారికి మాత్రం అదృష్టం దక్కలేదని చెప్పుకోవాలి. తర్వాత ప్రకటించే జాబితాలోనైనా అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నా అది కూడా డౌటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తిరువూరు, తాడికొండలోనైనా సీటు ఉందని ఉండవల్లి శ్రీదేవి అనుకున్నారు. కానీ 2 చోట్ల అభ్యర్థులను ప్రకటించడంతో శ్రీదేవికి మొండి చేయి తప్పలేదు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వాసుపల్లి గణేష్ టికెట్పై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలోనూ పేరు కనిపించలేదు. మద్దాలి గిరికి సీటు ఇవ్వకుండా అక్కడ మంత్రి రజనీకి అవకాశం ఇచ్చారు. కరణం బలరాంకి ఊరట దొరకలేదు. అసలు పేరు ఉందో లేదో తెలియక కారణం టెన్షన్ పడుతున్నారు. ఫైర్ బ్రాండ్ వంశీకి గన్నవరంలో రామ్ చెప్పేశారు. ఆయనకైనా టికెట్ ఉంటుందని అంతా అనుకున్నా చివరికి సీటు లేదని తేల్చేశారు. నాడు అవసరం, నేడు అనవసరంగా మారింది రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి. ఇటుక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంది? పార్టీ మారి టికెట్ ఆశించిన రెబల్ ఎమ్మెల్యేలను ఎక్కడ కూడా సీటు ప్రకటించిన అవకాశాలు అయితే కనిపించలేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొదట చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చిత్ర విచిత్రమైన రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ ఉన్నారు. అమరావతి కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు ఉత్కంఠకి తెరలేపుతా ఉన్నాయి. ఇక ప్రధానంగా 8 మంది శాసనసభ్యులు, 4 వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి, మరొక 4 టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు. ఈ 8 మందిపై 3 రోజుల క్రితం స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన 4 శాసనసభ్యులకు సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కరికి మాత్రమే చంద్రబాబు తిరిగి టికెట్ ఇవ్వడం జరిగింది. ఉండవల్లి శ్రీదేవి తాడికొండ, తిరువూరు, అలాగే బాపట్ల ఎంపీ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. కానీ మొదటి జాబితాలో ఆమె పేరు లేదు. తాడికొండ, తిరువూరు నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించారు. ఇక ఏదైతే బాపట్ల ఎంపీకి సంబంధించి మరి ఆమె పేరు ఉంటుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే కనుక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈయన గతంలో వైఎస్ఆర్సీపీలో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు, తిరిగి టీడీపీలో చేరడంతో ఆయన కూడా పోటీ చేస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగింది. కానీ మొదటి జాబితాలో ఆయన పేరు అయితే లేని పరిస్థితి కనిపించింది. ఇక ఆయన దాదాపుగా టికెట్ లేనట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఇక 4వది ఆనం రామనారాయణ రెడ్డి, చాలా సీనియర్ నేత, గతంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు, మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీకి మద్దతు పలికారు. ప్రస్తుతం ఈయన రాజకీయాల నుంచి పోటీ చేయాలా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మొదటి జాబితాలో ఆయన పేరైతే లేదు. ఆయన కుమార్తెని రాజకీయంగా రంగంలో దింపాలని చెప్పి ఆయన అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన కోసం ఆత్మకూరు నియోజకవర్గాన్ని ప్రస్తుతం టీడీపీ అయితే పెండింగ్లో పెట్టింది. మరొకవైపు వెంకటగిరి నియోజకవర్గాన్ని కూడా టీడీపీ హోల్డ్ చేసిన పరిస్థితి. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఐవీఆర్ఎస్ ద్వారా చంద్రబాబు సర్వేలు చేస్తున్నారు. అక్కడ ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆనం రామనారాయణ మాత్రం తన కుమార్తెకి కాదు నాకు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. కానీ మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆనంకి మాత్రం టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఆయన కుమార్తెకు మాత్రం వెంకటగిరి కానీ ఆత్మకూరు కానీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో విషయానికి వస్తే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన 4 శాసనసభ్యులు, వాసుపల్లి గణేష్ విశాఖ ఉత్తరం నుంచి ఉన్నారు. ఈయనకి ఇంతవరకు టికెట్పై క్లారిటీ లేదు. వైఎస్ఆర్సీపీ 8 జాబితాల్లో దాదాపుగా 80 మంది అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేసింది. కొంతమంది ప్రమోషన్లు, మరి కొంతమందికి డిమోషన్లు ఇచ్చింది. కానీ 8 జాబితాల్లో కూడా ఈయన పేరు లేని పరిస్థితి కనిపించింది. అసలు ఆయనకు టికెట్ ఉందో లేదో కూడా తెలియని అయోమయం ఆయనతో పాటు ఆ పార్టీలో నెలకొనుంది. మరొక వైపు అక్కడున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పటికే ముఖ్యమంత్రికి అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేశారు, ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని చెప్పి కూడా. సో ఆయనకు కూడా దాదాపుగా టికెట్పై క్లారిటీ లేదు, పోటీ తీసే అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఇక మరొకరు ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఇక ఆయనకు సంబంధించి కూడా ఇటీవల పలు సర్వేల్లో వ్యతిరేకంగా రావడం, ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచన లేదని అధిష్టానం పిలిచి ఆయనకి చెప్పడం జరిగింది. అయితే తనకు ఎక్కడో చాటు ఇవ్వాలని చెప్పి వంశీ అధిష్టానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో పెనమలూరు కానీ లేకపోతే విజయవాడ ఎంపీ అన్నారు, అది కూడా క్లారిటీ లేకుండా పోయింది. పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి, లేకపోతే గుడివాడ నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా వంశీకి అధిష్టానం సూచన చేసింది. ప్రస్తుతం అయితే ఆయన అనుచరులతో చర్చలు జరుపుతూ ఉన్నారు.
ఖచ్చితంగా గన్నవరం కావాలి, లేకపోతే రాజకీయాలకు దూరం అయ్యే ఆలోచనలు అయితే వంశీ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన కూడా దాదాపుగా టికెట్కి సంబంధించి సంతృప్తి కొనసాగుతారు. ఇక మరో ఎమ్మెల్యే గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మద్దాలగిరి, ఈయన టీడీపీకి వైసీపీకి మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం ఇక్కడ మంత్రి విడుదల రజనీకి టికెట్ కేటాయించారు. ఆమె ప్రచారం కూడా చేసుకుంటూ కార్యక్రమాలను యాక్టివ్ చేస్తున్నారు. మద్దాలగిరికి ఏం చేస్తారనేది ఇంతవరకు స్పష్టత లేదు. ముఖ్యమంత్రి నేను భరోసా ఇచ్చాను, నేను చూస్తానని చెప్పి హామీ అయితే ఇచ్చారు, కానీ ఆయన టికెట్పై మాత్రం క్లారిటీ లేదు. దాదాపుగా గుంటూరు జిల్లాలో ఆయనకు సంబంధించిన టికెట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆయనకి ఎక్కడా కూడా నియోజకవర్గాలు ఖాళీ లేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మద్దాలగిరికి హ్యాండ్ ఇచ్చినట్లే భావించాలి. ఇక మరొక శాసనసభ్యుడికి సంబంధించి కరణం బలరాం, ఈయన చీరాల శాసనసభ్యుడిగా 2019లో టీడీపీ తరఫున గెలుపొందారు. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. సో ఆయనకు సంబంధించి కూడా ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం అందుకు సానుకూలంగా స్పందించిన పరిస్థితి కనిపించలేదు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నిర్వహించిన అనేక సర్వేల్లో కూడా కరణం బలరాంకి వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో తన పట్ల వ్యతిరేకతగా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన కోరుతున్న పరిస్థితి కనిపించింది. కానీ చీరాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత, కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కూడా పోటీలో ఉన్నారు. సో ఈ ముగ్గురులో ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ఆమంచికి సంబంధించి ఆయన గతంలో వైసీపీ నుంచి టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు. ఆయన మొన్నటి వరకు అద్దంకి పల్సూరు ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ కూడా వేరే వారిని అభ్యర్థులు ప్రకటించడంతో ఆమంచే చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు తనకు టికెట్ కావాలని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఒక టికెట్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సో మరి ఆమంచికి ఇస్తారా, కరణం బలరాంకి ఇస్తారా, పోతుల సునీతకి ఇస్తారా అనేది మీమాంస అయితే కొనసాగుతూ ఉంది. 8 జాబితాలో చీరాలకు సంబంధించిన జాబితానైతే వైఎస్ఆర్సీపీ ప్రకటించలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం టీడీపీ నుంచి వచ్చిన వైసీపీలోకి వచ్చిన నలుగురికి ఎక్కడా కూడా ఇప్పటి వరకు టికెట్ డిక్లేర్ చేయలేదు. ఇస్తారో లేదో తెలియదు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నలుగురికి ఒకరికి మాత్రం టికెట్ కేటాయిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.